శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఆ జిల్లాలోని పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కార్యాలయంలో ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. 5 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి భారీగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను నెమరవేసుకున్నారు. స్ఫూర్తి న్యూస్, సదాశివ నగేష్, హిరమండలం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖ నగరానికి చెందిన ఓ యువతి మృతి చెందగా 18 మంది గాయాలకు గురయ్యారు. గమన్ బ్రిడ్జి రహదారిపైన కాతేరు వద్ద ఈ బస్సు బోల్తా పడింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెడుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్, పూర్తి న్యూస్, తూర్పుగోదావరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. 42 అడుగుల భారీ ఎత్తులో ఉన్న మంత్రి లోకేష్ కటౌట్ను ఆవిష్కరించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలను మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి నాయకులు తెలిపారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో భారీ క్రేన్తోని మంత్రి నారా లోకేష్ కటౌట్ను ఆవిష్కరించి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. మహిళా లోకం హారతులు పట్టాయి. భారీ కేకును కోసి శుభాకాంక్షలను తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు బాటలో లోకేష్ పయనించడం హర్షదాయకమని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా కితాబునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, బీమా కల్పించిన ఘనత టీడీపీదేనని మంత్రి పేర్కొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. 42వ పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారికి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు. రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మహిళలు వచ్చారు. మరి గతంలో అవాక్కులు చవాక్కులు పేర్ల ప్రతిపక్షం అవి ఇవి ఏం పేరు వాళ్ళందరికీ కూడా ఆయన అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఏంటనేది లోకేష్ గారు అలాగే ఈ యొక్క స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ప్రత్యేకంగా ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ ఈ 7 నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయనకి ఎంత పట్టుంది, అదేవిధంగా ఆయన అవగాహన ఎంత ఉందనేది ప్రత్యర్థులకి చూపించి అన్ని నోళ్లు ముగించడం జరిగింది. ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు. మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మన ప్రియతమ నాయకులు, మన యువ నాయకులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారి ద్వారా, నియోజకవర్గ మహిళల ద్వారా, మరి నియోజకవర్గ మహిళల ద్వారా ఇంటర్న్షిప్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఉన్న 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసులో యువతి యువకులకు ప్రత్యేక ఎంపిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి మీరాబాయితో పాటు మండల డెవలప్మెంట్ అధికారి కాళీప్రసాదరావు, ఈ స్కిల్ డెవలప్మెంట్ మండల కోఆర్డినేటర్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. సో ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది 21 to 24 ఇయర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే క్యాండిడేట్కి 1 ఇయర్ రియల్ టైమ్ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్తో పాటు ఎవ్రీ మంత్ 5,000 రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది తీసుకుంటారు. థ్యాంక్ యూ. Please like, share, subscribe our channel.